హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. రేపు నిఫ్టీ 50 ఎక్కడ బై చేద్దాం, ఎక్కడ సెల్ చేద్దాం అనేది చిన్న విశ్లేషణ చేద్దామండి. ఈరోజు మన సెల్ సైడ్ అనేది ఫుల్ టార్గెట్ అయిపోయింది. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ కూడాను ఆల్మోస్ట్ దగ్గరలోకి వచ్చింది. ఓకే అండి. ఇవ్వండి డే క్యాండిల్ తీశాను. డే క్యాండిల్లోని నిన్న అనేది కూడాను రెడ్ క్యాండిలే, ఈరోజు కూడాను ఒక పెద్ద విక్స్ వచ్చింది. రేపటికి కూడాను ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ ఉందా, లేకపోతే ఇక్కడ ఏమైనా డిప్ తీసుకుంటుందా, ఎక్కడ బై చేద్దాం, ఎక్కడ సెల్ చేద్దామని ఒకసారి చూద్దాం. ఇవ్వండి మనం నిన్న ఏం చెప్పుకున్నాం. ఇవ్వండి ఎంఫాటన్ నిన్న, ఇవ్వండి ఇది ఎంఫాటన్ వస్తుందని చెప్పాము. ఇవ్వండి ఇక్కడ నుంచి ఇది కూడాను ఎంఫాటన్ అయ్యింది. ఇవ్వండి నిన్న మనము ఎంఫాటన్ ఫామ్ అవుతుందని చెప్పాము, అదే అయింది. ఇవ్వండి ఈ ఎంఫాట్ నుంచి మళ్ళీ నిన్న ఒకేసారి ఈరోజు కూడాను ఎంఫాటన్ ఫామ్ అయింది. కానీ ఇంకొద్ది తేడా ఉంది. ఇక్కడ వరకు వస్తుందా, లేకపోతే ఇక్కడ నుంచి ఏమాత్రం డిప్ తీసుకుంటుందా చూద్దామండి. ఇవ్వండి 30 minutes క్యాండిల్స్ తీసాను. ఇవ్వండి 30 minutes క్యాండిల్. రేపు ఏమాత్రం కూడాను దీని బిలో వచ్చిందంటే మనము సెల్ చేద్దాం. ఇది కూడాను ఒకసారి ఇక్కడ నుంచి మంచి డిప్ తీసుకుంది. దీని బిలో వచ్చిందంటే మనం సెల్ చేద్దాం. దీని అబవ్ వచ్చిందంటే బై చేద్దాం. ఇవ్వండి దీని అబవ్ వచ్చిందంటే బై చేద్దాం. ఓకే అండి. ఇది కూడాను రేపు ఇక్కడ నుంచి పైకి తీసుకునే ఛాన్సెస్ ఉంది. ఇవ్వండి ఇలా వచ్చి ఇక్కడ నుంచి డిప్ తీసుకునే ఛాన్సెస్ ఉంది అన్నమాట. ఇదే రేంజ్లోని కిందకు వచ్చి ఇలా డిప్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ నుంచి ఎన్ ప్యాటర్న్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఓకే అండి. ఇవ్వండి రేపు ఈ కిందకు వచ్చింది అనుకోండి, 18th ఈ కిందకు వచ్చిందంటే మనము ఒక సెల్ ట్రేడ్ అనేది ట్రై చేద్దాం. టార్గెట్లు కూడా నేను ఎంత టార్గెట్లు అనేది కూడా చెప్పాను చూడండి. దీని అబవ్ వచ్చిందంటే మనము బై చేద్దాం. ఇవ్వండి 500 అబవ్ బయింగ్. ఒకసారి డే క్యాండిల్ చూద్దాం. ఇవ్వండి ఈ క్యాండిల్ బిలో వస్తే మనము సెల్ చేద్దాం. ఇవ్వండి ఈ క్యాండిల్ బిలో వస్తే మనము సెల్ చేద్దాం. దీనిపైన వచ్చిందంటే బయింగ్. ఓకే అండి. డైలీ లెవెల్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇదిగోండి ఇది 150 24,150 బిలో వచ్చిందంటే మనం సెల్ చేద్దాం. ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,030, సెకండ్ టార్గెట్ వచ్చి 24,895. దీని అబవ్ అనేది బై చేద్దాం. ఇవ్వండి దీని అబవ్ 500, 450, 500 అబవ్ బయింగ్. ఫస్ట్ టార్గెట్ వచ్చి 650, సెకండ్ టార్గెట్ వచ్చి 800. ఓకే అండి. ఇవ్వండి 13 minutesలో కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇవ్వండి దీని బిలో వచ్చిందంటే సెల్ చేద్దాం. దీని అబవ్ వచ్చిందంటే బై చేద్దాం. ఇవ్వండి దీని అబవ్ వచ్చిందంటే బై చేద్దాం. ఈ టార్గెట్లు పెట్టుకుందాం. ఓకే అండి. మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి టైప్ చేసుకుందాం. నిఫ్టీ సెల్ బిలో ఇది కూడాను ఒక 15 minutes రెడ్ క్యాండిల్ గ్యాప్ అప్ వచ్చిన తర్వాత ఒక 15 minutes రెడ్ క్యాండిల్ వస్తేనే సెల్ చేయండి. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదిగోండి సేమ్ ఇదే రేంజ్లో సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంది. అందుకు ఇక్కడ 15 minutes రెడ్ క్యాండిల్ వస్తేనే సెల్ చేద్దాం. 24,150 ఎస్ఎల్ అనేది 50 points పెట్టుకుందాం. 24,000 టార్గెట్ అనేది 24,030 అండ్ 23,850. ఇక్కడ కూడాను మంచి సపోర్ట్ లెవెల్ అండి. ఓకే అండి. నెక్స్ట్ బయింగ్ ఎక్కడ చెప్పుకున్నాం. ఈ క్యాండిల్ అబవ్ వస్తేనే మనము బై చేద్దాం.
టార్గెట్ ఇవి పెట్టుకుందాం. నిఫ్టీ బై అబౌవ్ 24,500, SL 24,450, టార్గెట్ 24,650, నెక్స్ట్ 24,800. ఓకే అండి, ఇదండి టార్గెట్. ఈరోజు కూడా మనవి ఆల్మోస్ట్ సెకండ్ టార్గెట్ కూడా దగ్గర అయింది. మంచి ఎం ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. రేపు ఏమాత్రం ఇక్కడ నుంచి ఇదే రేంజ్లోని డిప్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నదండి. ఇదిగోండి, ఇదే రేంజ్లోని ఇక్కడ డిప్ వచ్చే సేమ్ ఇదే డిప్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ నుంచి కొద్దిగా కింద డౌన్ అయ్యి మళ్ళీ ఎన్ ప్యాటర్న్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉందండి. అందుకు ఈ ట్రేడ్ తీసుకునేటప్పుడు 15 minutes రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతేనే మనము సెల్ ట్రేడ్ అనేది ట్రై చేయండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.